రాష్ట్రంలో కీలకమైనటువంటి పరిణామాలు రాజకీయంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో తెలుగుదేశం సీనియర్ నేత పొలిటిక్ పాలిట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి గోరంట బుచ్చయ్య చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ చేసినటువంటి ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు పోలవరం నుంచి జనసేన నాయకులు మురళి గారు. నమస్తే మురళి గారు. నమస్తే అండి. నమస్తే సార్, చూసే ఉంటారు కదా బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు. మేము అధికారంలోకి ఉన్నాం కాబట్టి మేము తలుచుకుంటే మాకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం, అంబటైనా సరే పెంబటైనా సరే గుమ్మటైనా సరే అంటూ చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో 80 ఏళ్లు దాటినటువంటి బుచ్చయ్య చౌదరి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? బుచ్చ చౌదరి గారు మాట్లాడతారు సార్, ఎందుకంటే ఆయన సంవత్సరాలకు 6 నెలలు ఇక్కడ ఉన్నాడు. ఆయన యుఎస్ లో ఉంటారు. ఆయన సంవత్సరానికి 6 నెలలు యుఎస్ లో ఉండే బుచ్చ చౌదరి గారు ఏదైనా మాట్లాడతారు. ఎందువల్లంటే బుచ్చ చౌదరి గారికి మినిస్టర్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ టైంలో 6 నెలలు మినిస్టర్ ఇచ్చి పక్కన పెట్టారు. సీనియర్ లీడరు చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ లీడరు. కానీ ఈయనకి లోకేష్ అపాయింట్మెంట్ దొరకదు. ఈయనకి లోకేష్ అపాయింట్మెంట్ దొరకదు. ఒక మాట అనే ముందు ఆలోచించుకోవాలి సార్. కూటమిలో ఉన్నాం, మేము జనసేన తరఫున కూటమిలో ఉన్నాం. మా నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఈ టైంలో ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కూటమి నష్టమా కదా? ఆయన నరికేస్తే చూస్తూ ఊరుకుంటారా జనాలు? అంత నరికే దమ్మున్నవాడు అయితే 2020 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది ఎంపీటీసీలు పోటీ చేశారు? బొత్స చౌదరి గారు కాన్స్టిట్యున్సీలో ఎంతమంది జడ్పీటీసీలు చేశారు? ఎంతమంది వార్డు మెంబర్లు గెలిపించాడు? ఎంతమంది సర్పంచులు గెలిపించాడు చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించి పారిపోయిన ఈ టీడీపీ వాళ్ళు ఇలా మురుగుతున్నారు. కారణం ఏంటి? మేము జనసేన అనే మేము నిలబడి కలబడి కొట్లాడి 1200 వార్డు మెంబర్లని 250 ఎంపీటీసీలని 2 జడ్పీటీసీలని ఆనాడు పరిస్థితులు ఎదుర్కొని గెలిచింది మేము. నిలబడి కలబడి పోరాడం జగన్మోహన్ రెడ్డితో. ఈళ్ళ చంద్రబాబు నాయుడిని 56 రోజులు జైల్లో పెట్టి బంధిస్తే ధర్నా చేయడానికి భయపడిన ఈ బొత్స చౌదరి గారు కథలు చెప్తున్నారు. ఇది చాలా తప్పు సార్. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు యాక్సెప్టబుల్ కాదు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆయన ఏంటంటే చెప్పేది? చాలా చూసాం ఇటువంటి స్పీచ్లు చాలా విన్నాం. ఆయన గుర్తింపు కోసం చేస్తున్నట్టున్నాడు. ఆయన చెప్తున్నాను సార్, మీకు మినిస్టర్ క్యాబినెట్ లో మినిస్టర్ ఎవరు? మీరు ఇటువంటి మాటలు మాట్లాడి జనసేనని ఇబ్బంది పెట్టి మీ పార్టీని ఇబ్బంది పెట్టి మీరు సాధించేది ఏమీ లేదు. అర్థమైందా? మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. 80 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు ఇయ్యనా సార్? సమాజంలో కొన్ని వర్గాలను చూసి నేర్చుకుంటా సార్. ఎవరు నరికేస్తాడండి ఈయన? ఎవరు నరికేస్తాడు? ఏంటి మాటలేంటి సార్? దీనికి జనసేన తరఫున ఇది చాలా తప్పు. ఆయన రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం అసలు యాక్సెప్టబుల్ కాదు. మా నాయకుడు హాస్పిటల్లో ఉంటే, పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో ఉంటే జగన్ గారు ట్వీట్ చేశారు. బొత్స చౌదరి గారు కూడా ఏదో మాట్లాడాలి కదా. జనసేన నాయకుడు హాస్పిటల్లో ఉన్నాడు, అది మానేసి ఈ విమర్శ ఏంటి సార్? ఇది అసలు ఏమన్నా అర్థం ఉందా ఈ మాటలకి? అంటే గతంలో మా ఎన్టీఆర్ ని పదవిచ్యుతిని చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే బుచ్చయ్య చౌదరి అప్పట్లో ఎన్టీఆర్ వర్గంలో మనిషిగా ఉన్నారు. ఎన్టీఆర్ వర్గం నుంచి పోటీ కూడా చేసినటువంటి పరిస్థితి. చాలా కాలం ఆయన చంద్రబాబు నాయుడు వైపుకు వెళ్ళలేదు. తిరిగి ఎన్టీఆర్ మరణం తర్వాతే ఆయన చంద్రబాబు నాయుడు సారథ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరారు. సో బహుశా ఆ కారణంతో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఆయన్ని వేరే విధంగా ప్రాధాన్యత ఉండవచ్చు కానీ మంత్రి పదవిలో మాత్రం ఇప్పుడు తీసుకోలేదు. సో బహుశా ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు వెనకేసుకు వస్తూ వైసీపీ నేతలను అడ్డంగా నరికేస్తానని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ నేతలు నరికేస్తారో ఇంకెవరు నరికేస్తారో నరికేమనండి, మాకే అభ్యంతరం లేదు. కానీ మనం కూటమిలో ఉన్నాం, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. దీని ఎఫెక్ట్ కూటమి మొత్తానికి వస్తుంది అని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఈయన స్థానిక సంస్థల ఎన్నికల్లో 2020లో పార్టిసిపేట్ చేయలేదు, భయపడి పారిపోయారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్టిసిపేట్ చేయమనండి, చేసి ఈయన సత్తా ఏంటో నిరూపించుకోమనండి. మాట్లాడనవసరం. బొత్స చౌదరి గారి స్టేట్మెంట్లన్నీ ఇచ్చే బదులు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేయమనండి సార్. అప్పుడు నమ్ముదాం ఆయన చెప్పేది కరెక్టే,
ఆయన చాలా గొప్ప నాయకుడు, చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ టీడీపీలో. కానీ ఆయన 6 నెలలే మంత్రి పదవి నుంచి పీకి పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారని ఆయన చెప్పాలి. చంద్రబాబు నాయుడు కన్నా ముందు టీడీపీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తి, అర్థమైందా? 6 సార్లు గెలిచిన వ్యక్తి ఈయన మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. గుర్తింపు కోసం, పార్టీలో ఉన్నానని చెప్పడం కోసం, లేదా నా తర్వాత నా కొడుకు సీట్ ఇవ్వడం చెప్పడం కోసం ఆయన చేసే టెక్నిక్స్. బొచ్చే చౌదరి గారి అబ్బాయికి నెక్స్ట్ సీట్ రావడం కోసం, చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందడం కోసం మాట్లాడే మాటలు తప్ప ఈ మాటల వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏ విధమైన ఉపయోగం లేదు. అంత సీనియర్ నాయకుడు ఈ విధమైన చీప్ పాలిటిక్స్ చేయడం తప్పు. చాలా ఫీల్ అవుతున్నాం మేము. సో ఇక వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ త్వరగా ఆరోగ్యం, సర్జరీ నుంచి త్వరగా కోలుకోవాలి, త్వరగా తిరిగి ఆయనకి ఆరోగ్యం ప్రసాదించాలి ఆ భగవంతుడు అని చెప్పి ఆకాంక్షిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఒక ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకు చర్చనీయాంశంగా మారింది అంటే, ఇదే సమయంలో మరొక వీడియో కూడా వైఎస్ జగన్ ట్వీట్ చేసిన నేపథ్యంలో నేను 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది. గతంలో వైఎస్ జగన్ కి ప్రచారంలో ఒక నుదుటికి గాయమైనప్పుడు రాయి తగిలి ఎవరో పక్కన ఉన్న వాళ్ళు అనుకుంటా పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ కోలుకోవాలని చెప్పి ట్వీట్ చేస్తే, లేకపోతే చెబితే బాగుంటుంది కదా అంటే, నేనేమైనా చూసి వచ్చానా, ఆయనే తగిలించుకున్నాడేమో దెబ్బ అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా చేసినటువంటి వ్యాఖ్యల వీడియో కూడా వైరల్ అవుతుంది. సో ఈ రెండింటిని ఎలా చూడాలి ఇప్పుడు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు కోలుకోవాలని ట్వీట్ చేశాడు. ఓకే, దాన్ని మేము ఏం చేస్తాం? పరిస్థితులు బట్టి మా నాయకుడు కూటమిలో ఉన్నాం కాబట్టి స్పందించలేదు. ఓకే, ఇప్పుడు ఆయన స్పందించాడు కదా, థ్యాంక్స్. అంతకుమించి మనం ఏం చెప్తాం సార్? గతంలో ఇదే పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ కి గాయమైనప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అవును సార్, ఇప్పుడంటే ఈయన హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు ఆయన రాయట్ని ఆయనకు ఎవరన్నా కొట్టారో, ఆయన కొట్టాడో మనకేం తెలుసు అన్నాడు ఆయన. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఏం చేయలేదు కదా. అప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయన స్టాండ్ అది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, దానికి ఏముంది? ఈ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవాలని ట్వీట్ చేశారు పెద్ద మనిషి తరహాగా. మరి జగన్ గారు కూడా చాలా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారిని. మరి ఈ రోజు ఎందుకు ట్వీట్ చేశాడంటే, మా పవర్ ఆయన తెలిసింది కాబట్టి మమ్మల్ని గుర్తించాడు అనుకుంటున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్. ఓకే.